హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజేష్ వరల్డ్లో ప్రొద్దున్నుంచి హడావిడిగా తిరిగే వర్కింగ్ ఉమెన్స్ లేడీస్ కోసం ఒక చక్కటి అందమైన ఫేస్ ప్యాక్ వీడియోని నేను ఈరోజు మీకు షేర్ చేస్తున్నానండి. వర్కింగ్ ఉమెన్స్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హడావిడిగా టెన్షన్స్ పడుతూ ఆ పని ఈ పని అని తిరుగుతూనే ఉంటారు. ప్రస్తుత కాలంలో ప్రతి లేడీ ఏదో ఒక చిన్న పని చేస్తూ బయట వర్కింగ్ ఉమెన్గా హడావిడిగా తిరుగుతూ ఉంటారు. ప్రతి లేడీకి అందంగా కనిపించాలని ఒక చిన్న ఫీలింగ్ అనేది ఉంటుంది. బయట హడావిడిగా వర్కింగ్ చేస్తూ ఎక్కువగా పని మీద ఒత్తిళ్ళ వల్ల టెన్షన్స్ పడుతూ ఉన్న ఆడవాళ్ళకి అందంగా కనిపించటానికి ఒక చిన్ని ఫేస్ ప్యాక్ వీడియోని నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. నేనైతే పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు మీటింగ్ అని, ఫీల్డ్ అని, అలాగే బుక్స్ వెరిఫికేషన్ అని ఏదో ఒక పని మీద తిరుగుతూనే ఉంటానండి. ఇవాళ అయితే కడప వెళ్ళానమాట, మీటింగ్ ఉంటే. అక్కడ కడప మీటింగ్ ముగించుకొని ఇంటికి వచ్చేసరికి బస్సులో చూడండి నా ఫేస్ ఎట్లుందో, చాలా డల్గా నల్లగా ఫేస్ అంతా నీరసంగా అనిపిస్తూ చాలా డల్గా అనిపించింది. నాకు నచ్చలేదన్నమాట నా ఫేస్ని కొద్దిగా బ్రైట్గా మార్చుకోవటం కోసం అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత ఒక చిన్ని ఫేస్ ప్యాక్ని ఫేస్ పైన అప్లై చేశానండి. ఫేస్ ప్యాక్ తయారు చేసుకొని అప్పటికప్పుడు చక్కగా ఫేస్కి అంతా ప్రాపర్గా అప్లై చేసుకున్నాను. సో రిజల్ట్ అనేది నాకు చక్కగా అనిపించింది. బయట ఎక్కువగా తిరిగే ఆడవాళ్ళకి ఇంటికి రాగానే ఫేస్ అనేది చాలా డల్గా అవుతూ ఉంటుంది. డార్క్ స్పాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. దుమ్ము ధూళి అనేది స్కిన్ పైన పడుతూ ఉంటుంది. కాబట్టి నల్లటి మచ్చలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అలాంటివన్నీ రాకుండా ఉండటానికి ఇంట్లో ఏదో ఒకటి మనం న్యాచురల్గా ఫేస్ ప్యాక్స్ని స్కిన్ పైన అప్లై చేసుకుంటూ ఉండాలి. నేనైతే ఇంటికి వెళ్ళిన తర్వాత బియ్యం పిండి, కాస్త పసుపు, ఈ రెండింటిని ఒక చిన్ని బౌల్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ని వేసేసుకొని చక్కగా ప్రాపర్గా కలిపేసానండి. మీరు ఇందులో పెరుగు వేసుకోవచ్చు, పచ్చిపాలు వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ వాటర్ని యాడ్ చేశాను. ఈ రెండింటిని యాడ్ చేసి బాగా ప్యాక్నంతా తయారు చేసేసుకొని ఫేస్కి అంతా అప్లై చేసుకున్నానండి. అప్లై చేస్తూ టీవీ చూస్తూ ఒక 10-15 నిమిషాల పాటు అట్లే స్కిన్కి అంతా బాగా మసాజ్ ఇచ్చేసానమాట. మసాజ్ ఇచ్చి తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను. బియ్యపిండి ఫేస్ ప్యాక్ ఏంటంటే స్కిన్కి మంచి బ్రైట్నెస్ని ఇస్తుంది. అలాగే బయట మనం ఎక్కువగా తిరిగి వస్తూ ఉంటాం కదా, స్కిన్ అనేది కొద్దిగా వేడిగా ఉంటుంది. ఈ బియ్యపిండి అనేది స్కిన్ పైన పడినప్పుడు బియ్యపిండి స్కిన్కి మంచి చల్లదనాన్ని కూడా ఇస్తుందండి. సో బయట నుంచి ఎక్కువగా ఇంట్లోకి వచ్చే ఆడవాళ్ళు బియ్యపిండి ఫేస్ ప్యాక్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే స్కిన్కి మంచి చల్లదనాన్ని ఇస్తుంది. స్కిన్ అనేది కూల్ అవుతుంది అనమాట. అలాగే బియ్యపిండి ముఖం పైన ఉన్న ట్యాన్ని తగ్గించి ముడతల్ని కూడా రిమూవ్ చేసేస్తుంది. సహజ సిద్ధమైన స్క్రబ్బింగ్ని ఇస్తుంది. సో బయట ఎక్కువగా తిరిగి పనిచేసే ఆడవాళ్ళకి ఈ బియ్యపిండి ఫేస్ ప్యాక్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఇంకొకటి ఏంటంటే బయట ఎక్కువగా తిరగటం వల్ల స్కిన్ అనేది బరక అవుతూ ఉంటుంది. స్కిన్ సాఫ్ట్ అవ్వటానికి కూడా ఈ ఫేస్ ప్యాక్ బాగా యూజ్ అవుతుందండి. ఈ ప్యాక్లో యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్కిన్కి మంచి ఎఫెక్టివ్గా కూడా మనకు పనిచేస్తుంది. ఈ బియ్యపిండి పసుపు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఎస్పెషల్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు, ప్రతి లేడీకి తెలిసే ఉంటుంది. నేనైతే ఇంట్లో న్యాచురల్ ఫేస్ ప్యాక్స్కే ప్రిఫరెన్స్ ఇస్తానండి. ఇలా టీవీ చూస్తూ నేను ఫేస్ ప్యాక్ అంతా అప్లై చేసేసుకొని ఒక 15 మినిట్స్ అలా ఉండేసేసి తర్వాత చల్లటి నీటితో బాగా వాష్ చేసేసుకున్నాను. సోప్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మంచి గ్లో అనేది నాకు వచ్చింది ఫేస్కి. రిజల్ట్ అనేది చాలా బాగుందండి. బయట బస్సులో వచ్చేటప్పుడు నా ఫేస్ని మీరు చూసే ఉంటారు ఎంత డర్టీగా అనిపించిందో. ఇప్పుడైతే చూడండి ఇంత గ్లో అనిపించింది అనమాట. నాకు బాగా అనిపించింది. నేను ఈ వీడియో చేయాలనిపించి చేస్తున్నాను. బయట ఎక్కువగా వర్కింగ్ చేసే ఉమెన్స్కి ఇలాంటి ఫేస్ ప్యాక్స్ చక్కగా సూట్ అవుతాయి. మెయిన్ బియ్యపిండి ఫేస్ ప్యాక్ అనేది స్కిన్కి బాగా సూట్ అవుతుంది, కూల్ని ఇస్తుంది. మరి మీకు ఈ చిన్ని వీడియో నచ్చినట్లయితే బయట హడావిడిగా ఎక్కువగా తిరుగుతూ వర్కింగ్ చేసే ఉమెన్స్ అందరూ తప్పకుండా ట్రై చేయండి, అందంగా కనిపిస్తారు. మోర్ ఆఫ్ వీడియోస్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.